గవర్నమెంట్ ఆ బాధ్యత మీకే ఇచ్చింది. అక్కల అకౌంట్ లో 5 లక్షలు పడతాయి, మీ పేరు మీద ఇల్లు మంజూరైంది, మీరే ఇష్టమైన వేస్తే ఇల్లు కట్టుకోవచ్చు. 3 విడతలు 2 విడతలు ఇన్ని విధానాలు కూడా వస్తాయి. మీకు ఇల్లు పూర్తిలో ఒక డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ రకంగా ఇంధనం ఇల్లు కార్యక్రమం. అదే ఎస్సీ ఎస్టీలో కూడా అదనంగా 1 లక్ష రూపాయలు కలిపి 5 లక్షలు కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు ఇంకా 5 లక్షల బదులుగా అదనంగా 1 లక్ష రూపాయలు కలిపి 6 లక్షలు ఇచ్చి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇట్లా ఇంధనం ఇల్లు నేను మాటిస్తా ఉన్నా. 5 ఏళ్లలో మనకు సంవత్సరానికి 3,500 3,500 ఇంటూ 5 17,500 ఇల్లు వస్తాయి మన నియోజకవర్గానికి. 17,500 ఈ ఇల్లే కాకుండా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇల్లు మన ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి మన హౌసింగ్ మినిస్టర్ గా మన ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్థిక స్పెషల్ కోటా ఉంటుంది. మన హౌసింగ్ మంత్రి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మన మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనన్న, మన ప్రియతమ నాయకులు అందరు అభిమాన నాయకులు శ్రీనన్న హౌసింగ్ మినిస్టర్ కాబట్టి హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీనన్న అందరికి 3,500 ఇచ్చినా నా నియోజకవర్గం గట్టిగా కావాలని కాదన్నట్టు ఎక్కువ తీసుకొచ్చి ఈ బూరికపాట మండలంలో అన్ని గ్రామాల్లో గడ్డిలు ఉన్న వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ కూడా ఇందిరా మిల్లు కట్టించే బాధ్యత నాది, మీ ఎమ్మెల్యేగా నాది నేను మాటిస్తా ఉన్నా. ఆ విధంగా ఇందిరా మిల్లు కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా నిరుద్యోగ యువత గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో ఎన్నికల ముందు ఏం చెప్పింది, అధికారంలోకి వచ్చి చేసిందా చేయలేదా, నిరుద్యోగ యువత ఎంత దారుణంగా ఉందంటే అటువంటి నిరుద్యోగ యువత కోసం మన అసెంబ్లీలో జాగ్రత్తలు కూడా ప్రకటించారు. నిరుద్యోగ యువత ఎవరైతే చదువుకొని ఉపాధి లేక ఎవరైతే ఇవాళ బాధలతో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో నిరుద్యోగ యువత నేను మాటిస్తా ఉన్నా. మన గవర్నమెంట్ మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జాబ్ క్యాలెండర్ కూడా మనల్ని అసెంబ్లీలో ప్రకటన చేసినారు. రేపు నెలల వారీగా రేపు ఏ ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు నింపాలనే దాని మీద, ఏ చదువుకున్న వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఇవ్వాలనే దాని మీద స్పష్టమైన జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ రకంగా రేపు నోటిఫికేషన్ లో ఉద్యోగాల భర్తీ కూడా వస్తుంది కాబట్టి నిరుద్యోగ యువత ఎవరు కూడా అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలా. మీకు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో చదువుకున్న పేదవాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేగా నాదేంటి నేను మాటిస్తా ఉన్నా. ధైర్యంగా చెప్తా ఉన్నా. ఆ రకంగా నిరుద్యోగ యువత కార్యక్రమానికి ఇట్లా అనేక కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. రేషన్ కార్డు కూడా మన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు గత 10 ఏళ్ళకు చూస్తే ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాల. కొత్తగా పెళ్లిన వాళ్ళకి రాలేదు, పాత వాళ్ళకి పెళ్లి కాదు, పాత రేషన్ కార్డు లేవు. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొన్ననే ప్రకటన చేసినారు అందరికీ రేషన్ కార్డు. ఆరోగ్యశ్రీ కూడా ప్రత్యేక రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి మన గవర్నమెంట్ చర్యలు చేపట్టింది. మన క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి త్వరలోనే తెల్ల రేషన్ కార్డు కూడా రాబోతా ఉంది. ఆ దగ్గర కూడా చెందాల్సిన అవసరం లేదని నా అక్కలకు చెల్లెలకు నేను మాటిస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా 6 గ్యారంటీ పథకాలలో ఏవైతే మన గవర్నమెంట్ ఎన్నికల ముందు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం బండి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలతో గ్యారంటీ పథకం ఇచ్చినారు. కాదు మీ అందరి ఇళ్లలో ఉంటే మీ మంచిన నాతో పాటు కూర్చున్నటువంటి నాయకులు కార్యకర్తలు మీ అందరూ ఊరు తిరిగి చెప్పాము. ఖచ్చితంగా 100% ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చిత్తశుద్ధితో ఉంది, నిబద్ధతతో ఉంది. 6 గ్యారంటీ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ మీ యొక్క అభిమాన విశ్వాసం సులభమైన కోసం 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సేవ చేసడానికి కోసం ఆ వైపు అడుగులు వేస్తా ఉంది. ఒకదాని తర్వాత అమలు అవుతా ఉన్నాయి. రేపు రేషన్ కార్డులతో పాటు తర్వాత పెన్షన్ల విషయంలో కానీ దాని కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ ఒకేసారి చేయాలంటే ఎందుకు చేయట్లేదో ఇక్కడ కూర్చున్నట్టు అక్కలు తెలుసు, మరి అదే విధంగా చెల్లెలు కూడా తెలుసు. ఎందుకు పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది. మన రాష్ట్రం విడిపోయేటప్పుడు మరి ధనిక రాష్ట్రాన్ని ఇస్తే మనకి ఓడిపోయిన నాటికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. చేసిన పనులకు బిల్లు ఇవ్వలేదు. 40,000 కోట్ల బిల్లు ఇవ్వాల అన్ని పనులు చేసిన కాంట్రాక్టర్లకు. అదే కాకుండా ఇవాళ పోయిన గవర్నమెంట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాయో 77 లక్షల కోట్లు అప్పు చేస్తే మన గవర్నమెంట్ వచ్చిన ఈ 8 నెలల కాలంలో దాదాపు 47 కోట్లు అప్పులకే కట్టింది. అందుకే పథకాలు ఇంకా ముందు అవుతా ఉంది. అయినా కానీ ఏమాత్రం కూడా ధైర్యాన్ని సడలకుండా మరి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మరి ఇవాళ వనరుల్ని ఏ రకంగా సంపద సృష్టించాలో దాని మీద దృష్టి పెట్టి సంపదని పెంచుకుంటూ
ఒకరికి ముందుకేస్తూ అన్ని పథకాలు మరి ఇవాళ ప్రారంభం చేయడానికే మరి ఇవాళ తెలంగాణలో మన ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ అమలవుతాయి. ఈ బాధలు కష్టాలు తీరేదాని కోసం, మీకు మంచి జరిగేదాని కోసం, మేలు జరిగేదాని కోసం, మరి ఇవాళ ఇబ్బందులు కష్టాలు లేనటువంటి జీవితాన్ని గడుపుకునే దానికోసం మన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడతా ఉంది. మీరు కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క దీవెనలు ఇవ్వాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఇంకా స్థానికంగా ఈ మండలంలో మనమే సారపాక పరిధిలోనే 1,60,00,000 పెట్టాం. సిమెంట్ రోడ్డు డ్రైన్ కోసం 1,60,00,000 సారపాక పెట్టాం. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత, మీరు గెలిపించిన తర్వాత మన కోట కింద దాదాపు 2 కోట్లకి ఈ మండలంలో సీసీ రోడ్లు పెట్టినాం, డ్రైన్లు పెట్టినాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తా. ఈయన కూర్చున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా సరే నేరుగా కలవచ్చు. ఒక రోజు, 10 రోజుల్లో, వారం ఎదురు ముందైనా మీరు కోరిన కరెంట్ పోల్ కానీ, మీరు కోరిన డ్రైన్ కానీ, మీరు కోరిన రోడ్లు కానీ డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. వీళ్ళు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని నిధులు కావాలన్నా నిధులు తీసుకొచ్చి మన ఈ 5 ఏళ్లలో మన బోర్డుపాడు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత మీ ఎమ్మెల్యేగా, మీ కుటుంబ సభ్యుడిగా తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ ఈ రోజున మరి 77 మరి ఏదైతే ఉందో మనం 77 మందికి ఇవాళ కళ్యాణ లక్ష్మి శాంతి వరకు మరి పథకాన్ని మనం ఏదైతే మనం మరి వారి కార్యక్రమం పెట్టుకున్నామో, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరి ఇవన్నీ కూడా మీరు మీ అవసరాలు సద్వినియోగం చేసుకోవాలా, మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరగాలని, భవిష్యత్తులో భద్రసేవ శ్రీరామచంద్ర అందరూ కూడా ప్రజల మీద మరి ఇబ్బందులు కష్టాలు తొలగిపోయి